చరిత్రలో చాలా సినిమాలు ఉంటాయి, కానీ మోసగాళ్ళు మోసగాడి సినిమాకే ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎంత గొప్పదంటే 50 ఏళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా చాలామందిని ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషించి నిర్మాతగా 20 ఏళ్ళు దాటకుండానే నిర్మాతగా అప్పటికే ఒక సంచలన విజయాన్ని అందుకున్న ఆదిశేషరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మోసగాడు ఆ సినిమా చూస్తేనే మాకు గర్వంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పద్మాలయ సంస్థ పేరు చెప్పగానే సినిమా మోసగాడే గుర్తొస్తుంది. నేను 100 సినిమాల పైన డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసినా కూడా ఇప్పటికీ మోసగాడు సినిమా షూటింగ్లో జరిగిన అనుభవాల గురించి రోజు గుర్తొస్తూనే ఉంటాయి. ఆ తార ఎడారిలో షూటింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే హిమాలయాల్లో మంచుకొండల్లో షూటింగ్లు చేసిన దృశ్యాలు కానీ, సినిమా పడ్డ కష్టాలు అంటే ట్రావెలింగ్లో ట్రైన్లో వెళ్ళి, కారులో వెళ్ళి, బస్సుల్లో వెళ్ళి, ఆర్టిస్ట్ కూడా నాతో పాటు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ దాస్ గారు కానీ, విఎస్ఆర్ స్వామి పర్టికులర్గా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఈ రోజుకి చెప్పుకుంటారు ఆ సినిమా గురించి. అలానే ఆదినారాయణరావు మ్యూజిక్, ఆరుద్ర గారి మాటలు, అలానే కోటగిరి గోపాలరావు ఎడిటింగ్, మాధవరావు గారి మేకప్. ఇప్పటికీ మేకప్ మెటీరియల్స్ వాడటంలో మాధవరావు ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం అంత బాగా చేశాడంటే ఇప్పటికీ అద్భుతంగానే ఉంటుంది అది. అలానే ఆర్టిస్టులు అందరూ కూడా, కృష్ణ గారు అయితే సొంత సినిమా కష్టపడి చేశారు, హార్స్ రైడింగ్ చేశారు, ఫైట్స్ చేశారు, ఎండల్లో చేశారు, వానల్లో చేశారు, మనసులో చేశారు. అట్లానే విజయనిర్మల గారు, నాగభూషణం గారు, జ్యోతిలక్ష్మి గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అందరూ కూడా ఆ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ, టెక్నీషియన్స్ కానీ, ఆ సినిమా వాళ్ళకి కలకాలం గుర్తుంటుంది. వాళ్ళకు కూడా ఒక మైల్ స్టోన్ లాగా. సార్, కృష్ణ గారికి డేరింగ్ అండ్ డాషింగ్ అనే ఒక లేబుల్ మోసగాడితోనే మొదలైందని అంటారు. ఆ సినిమాతోనే మొదలైంది. ఏదైనా అనుకుంటే వీళ్ళు ఏదైనా సాధిస్తారు అనే దగ్గర స్టార్ట్ అయ్యి ఆ సినిమాని కలర్లో చేయటం ఎందుకు అనే డిస్కరేజ్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ రోజుల్లో డిస్కరేజ్ చేస్తే, సరే మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాకి ఎంత అడ్వాన్స్ ఇస్తారో అదే ఇవ్వండి, మిగతాది మేము పెట్టుకొని చేస్తా ఉన్నాం. ఆ రోజున చాలా మొండి ధైర్యంతో దిగిన సినిమా. ధైర్యానికి ప్రతీక. తర్వాత చాలా అడ్వెంచర్స్ చేసాం, అది వేరు. ఆ చేయటానికి ఫౌండేషన్ స్టోన్ ఆ సినిమా. అన్ని అడ్వెంచర్లు చేయటానికి ఫౌండేషన్ స్టోన్ లాగా ఆ సినిమా నిలబడింది. సార్, అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా వేరు. ఆ సినిమా ఈ మోసగాడితో తెలుగు సినిమా టింట్ అనేది మారిపోయింది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి, అప్పటి వరకు కొంత సెంటిమెంటు, లవ్, త్యాగం ఇలా తిరిగిన తెలుగు సినిమాని ఒక కొత్త టర్న్కి మార్చారు. అంటే ఈ కథని ఎంచుకోవటానికి, ఈ కథ సేల్ అవుతుందని నమ్మటానికి కారణం అప్పుడు రిలీజ్ అయిన హాలీవుడ్ పిక్చర్స్ ఇన్స్పిరేషన్. ఆ రోజుల్లో హాలీవుడ్ పిక్చర్లు మెకనాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, ఇట్లా వరుసన ఫ్యూ డాలర్స్ మోర్ అని నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వచ్చాయి. ఆడియన్స్ కూడా వాటికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఆ మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, గ్రాండియర్. అప్పటి వరకు తెలుగు సినిమా 4 గోళ్ల మధ్య, సెట్స్ మధ్యలో జరిగే సినిమాని బయట మామూలుగా అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళి అది తీయటం మూలన ఇవాళ ఏదో పాన్ ఇండియా అని ఇవాళ అంటున్నారు. పాన్ ఇండియా అనే సినిమా 50 సంవత్సరాల క్రితమే తీసాం ఆ సినిమా. ఇండియాలోనే చాలా భాషల్లో, ఇండియాతో పాటు ఫారిన్ భాషల్లో కూడా డబ్బింగ్ వెళ్ళి వరల్డ్ వైడ్ ప్రదర్శించబడ్డ సినిమా అది. కలెక్షన్స్ పరంగా చూస్తే ఇప్పుడున్న సినిమాలు, ఇప్పుడు మనం కలెక్షన్స్తో సినిమాల పేర్లని వాటికి ఉన్న గొప్పతనాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మోసగాడు అప్పుడు మీకు కలెక్షన్స్ పరంగా ఎలాంటి హైని తీసుకొచ్చింది? ఆ సినిమాకి పెట్టిన ఖర్చుతో చూస్తే 4-5 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. అంతకన్నా ఇంకేం కావాలో ఒక నిర్మాతకి. ఎప్పుడైనా ఏ సినిమా అయినా కాస్ట్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనకి ఎంత కలెక్ట్ చేస్తుంది, దాంట్లోంచి ఎంతవరకు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడంటే బయర్లు వచ్చారు, కానీ అప్పుడు ప్రొడ్యూసరే మొత్తం లాభ నష్టాలని ఒకడే ఉండే. అది సినిమా సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ అనుభవించేవాడు, ఫెయిల్ అయినా కూడా ఆ కష్టం అంతా ప్రొడ్యూసర్ అనుభవించేవాడు. ఇవాళ ఏంటంటే సినిమా ప్రపోజల్ మేకింగ్ చేయటం, అది డిస్ట్రిబ్యూట్ చేసేయటం ఎమంగ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎమంగ్ అదర్ రెవెన్యూస్ ఏదైతే ఉన్నాయో. ఆ సినిమా వల్ల ఆడటం ఆడకపోవడంతో ప్రొడ్యూసర్ సంబంధం లేకుండా ఉంది. ప్రొడ్యూసర్కి సక్సెస్ అయినా పెద్దగా వచ్చేది లేదు, ఫెయిల్యూర్ అయినా పెద్దగా పోయేది లేదు అన్నట్టు ఉంది.
ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోసగాళ్ళకి మోసగాడు అంటే ఏంటో ఎప్పటికీ గుర్తుండిపోయింది సార్. ఆ సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో అదర్ లాంగ్వేజెస్ నుంచి మీకు ఎలాంటి అపోలాజెస్ వచ్చింది? తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ హిందీ ఇండస్ట్రీ కానీ ఇప్పటికీ ఆ డబ్బింగ్ సినిమాల గురించి అక్కడ కూడా మాట్లాడతారు. మెడ్రాస్లో కూడా మోసగారంలో మోసగారనని, హిందీలో ఖజానా అని, బెంగాలీలో గన్ ఫైటర్ జానీ అని ఇప్పటికీ ఆ ఏరియాల్లో ఆ సినిమా గురించి మాట్లాడతారు. ఒక డబ్బింగ్ సినిమా గురించి 50 ఏళ్ళు అయినా కూడా, అంటే పద్మాలయ బ్యానర్ లైవ్లో ఉంది. పద్మాలయ బ్యానర్తో పాటు ఆ సినిమా కూడా లైవ్లో ఉంది. మేము ఎన్ని సినిమాలు హిట్ సినిమాలు తీసినా అంతకన్నా పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి తెలుగులో కానీ హిందీలో కానీ. జూబ్లీస్ ఆడినవి ఉన్నాయి, 1 ఇయర్లో ఆడినవి ఉన్నాయి. ఏదున్నా ఆ సినిమాతో మొదలెడతారు. పద్మాలయ సినిమాలు ఏం తీశారు అని అంటే మోసగాడితో మొదలెడతారు. అది ఇప్పటికీ గర్వంగానే ఉంది మాకు. ఒక లేడీస్ హార్స్ రైడింగ్ అనేది అప్పుడున్న సినారియోలో చాలా ప్రయోగం సార్. లేడీస్ హార్స్ రైడింగ్ చేయటం, లేకపోతే వాళ్ళు వాడిన కాస్ట్యూమ్స్ కానీ వాటన్నింటినీ డిజైన్ చేసేటప్పుడు, ఆ సీన్స్ పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి సందేహాలు ఉండేయా, లేకపోతే గో విత్ గట్స్ వెళ్ళిపోయారు? అంటే విజయనిర్మల గారు కూడా ఆవిడ కూడా పర్సనల్గా కేర్ తీసుకొని ఏ కాస్ట్యూమ్ అయితే బెటర్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనేది డిస్కస్ చేసి మన ఆర్టిస్ట్ ఈశ్వర్ గారు ఆయన స్కెచ్ డిజైన్ చేశాడు. ఆర్టిస్టు ఈ కాస్ట్యూమ్ ఉంటే బాగుంటుంది అని, లేడీస్ కానీ మగవాళ్ళకి కానీ. మాకు మోహన్ కుమార్ గారు అని పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ఉండేవారు. వాళ్ళిద్దరూ కూర్చొని కన్సీవ్ చేసి ఆ రోజులో వచ్చిన ఇంగ్లీష్ సినిమాలకి మన నేటివిటీకి ఎట్లా అడాప్ట్ చేస్తే బాగుంటుంది అని డిజైన్ చేసింది. ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ టేస్ట్ ప్రకారం కంఫర్ట్ లెవెల్ ఎంతవరకు ఉంటుందో ఆ టైప్ ఆఫ్ డిజైన్ చేసుకోవటం. అలానే ఆ ఇంట్రెస్ట్తో హార్స్ రైడింగ్ నేర్చుకోవటం. ఆవిడ గారు కానీ జ్యోతిలక్ష్మి గారు కానీ హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు పర్సనల్గా ఈ మామూలుగా మెరీనా బీచ్లో మెడ్రాస్లో. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎక్కడ చూశారు? సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ గారితో పంచుకున్న ఒక మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా ఈ సినిమా తర్వాత? మీరు కానీ హనుమంతరావు గారు కానీ? మేము రోజు కలుస్తూనే ఉంటాం. రోజు సంఘటనలు మన మామూలుగా మెదవాడ ఓరసి థియేటర్లో చూసాం. అది 70 mm స్టీరియోఫోనిక్ సౌండ్ థియేటర్ అది. ఈ సినిమా కూడా ముఖ్యంగా చెప్పాలంటే స్వామినాథన్ సౌండ్ ఇంజనీర్. ఇప్పుడు ఆ ఎనలాగ్ సిస్టంలో ఆ సౌండ్స్ రికార్డ్ చేసి మిక్సింగ్ చేసిన ఆయన పిక్చర్ లైఫ్ని, పిక్చర్ స్ట్రెంగ్త్ని అనలైజ్ చేశాడు. ముఖ్యంగా ఆయన గుర్తుంచుకోవాలి. స్వామినాథన్ విజయ గార్డెన్స్లో ఉంటుంది. ఆ ఓరోసి థియేటర్లో ఫస్ట్ డే మార్నింగ్ షో చూసినప్పుడే మాకు సినిమా మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఫస్ట్ మార్నింగ్ షోలోనే రిపోర్టు బ్లాస్ట్ అయినట్టు. కృష్ణ గారు ఏమన్నా ఆ సినిమా గురించి మీతో మాట్లాడినా, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి ఏమన్నా మాట్లాడినా? రోజు మాట్లాడతాం కలెక్షన్స్ గురించి మాట్లాడతాం. విజయం గురించి అందరం పాటుపడ్డాం. అందరికన్నా ఎక్కువ ఆయన పాటుపడ్డారు. బట్ అలానే ప్రొడక్షన్లో మామూలుగా ప్లానింగ్లో కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఇందాకే చెప్పాను. ఫస్ట్ మ్యాన్ టు రైజ్ అండ్ లాస్ట్ మ్యాన్ టు స్లీప్ అనే దానికి ప్రొడ్యూసర్కి అర్థం ఆ సినిమా. అన్ని డిపార్ట్మెంట్లో ఇవాళ ప్రొడ్యూసర్ చేసే పనులు 20 మంది 30 మంది చేస్తున్నారు. అప్పుడు ఒంటరిగా చేయాలన్నప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ప్లానింగ్ స్కెచ్ మొత్తం సీన్స్, ఏ సీన్లు ఏ లొకేషన్లో ఎంతసేపు తీయాలి, ఎవరెవరు కాంబినేషన్ కావాలి, ఈ నిరంతరం ప్రొడ్యూసర్ జాబ్. ఆ సినిమా విషయానికి వస్తే నాగభూషణం గారి క్యారెక్టర్ ఇప్పటికీ హిలేరియస్గా ఉంటుంది సార్. అంటే అప్పటివరకు ఆయన చేయని పాత్ర, అంత హిలేరియస్ క్యారెక్టర్. ఆయన కూడా చాలా మంచి పేరు వచ్చింది నాగభూషణం గారి క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ గురించి అంటే క్యారెక్టర్స్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. గుడ్ అంటే హీరో, బ్యాడ్ అంటే సత్యనారాయణ గారు విలన్, అగ్లీ అంటే ఈయన నాగభూషణం గారు. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని టేస్ట్లో ఉంటాయి. ఆయనకి ఆ సినిమాలో మంచి పేరు వచ్చింది. మన ఎస్వి రంగారావు గారి లెవెల్లో ఈయన కూడా మంచి క్యారెక్టర్లు చేయగలడనే ఆ పేరుతో ఆ సినిమాతో ఎస్టాబ్లిష్ అయింది నాగభూషణం గారికి. రామారావు గారు అందించిన అభినందన ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చింది సార్? మీరు యంగ్స్టర్స్ ఆ టైంలో. డెఫినెట్గా ఆయన అభినందన చాలా స్ఫూర్తి ఇచ్చింది. మాకు పద్మాలయ స్థాపించడానికి స్ఫూర్తి ఎన్ఐటి రామారావు సొంత బ్యానర్తో ఆయన ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం అని, జయసింహం అని, పాండురంగ మహత్యం అని, గులేపగాళ్ళ కదా అలా వరుసన
మొట్టమొదటి సినిమా 2 ఫ్లాప్ అయినా నిరుత్సాహపడకుండా పెద్ద సినిమాలు తీశారు. అదే స్ఫూర్తితో మాకు ఫస్ట్ సినిమా ఫెయిల్యూర్ అయినా ఎన్ఏడి బ్యానర్ స్ఫూర్తి కమర్షియల్ సినిమాలు తీయాలి అనే స్ఫూర్తి ఎన్ఏడి. అలాంటి రామారావు వచ్చి మెచ్చుకోవటం, సినిమా చూసి కృష్ణ గారిని కౌలించుకొని కంగ్రాచులేట్ చేయడం, ఆయన స్వహస్తాలతో అభినందిస్తూ లెటర్ రాయడం, ఇవన్నీ మర్చిపోలేని సంఘటనలు ఆయన గురించి. పద్మాలయ సంస్థ అంటే పాన్ ఇండియాలో సినిమాలు చేసిన సంస్థ. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ నుంచి సినిమాలు రావట్లేదు. భవిష్యత్తులో ఎలాంటి ప్లానింగ్తో ఉన్నారు? నేను 7-8 ఏళ్ళుగా సినిమా తీయలేదు పద్మాలయంలో. మా సిస్టర్స్ మహేష్ బాబు సినిమా తీస్తున్నారు, రమేష్ చేస్తున్నారు, మంజుల చేస్తుంది, ప్రసాద్ బాబు, నాసయ్య వాళ్ళందరూ చేస్తున్నారు, కానీ పద్మాలయలో చేయలేదు. అది ఇప్పుడు 100 సినిమాలు చేసాము పద్మాలయ, ఒక 50 ఏళ్ళు. ఇంకొక 50 ఏళ్ళు పద్మాలయ సంస్థ ఉండాలి, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ పిక్చర్లు తీయాలి అనే డెసిషన్కి ఈ మధ్య వచ్చాం కృష్ణ గారు నేను. నెక్స్ట్ ఇయర్ నుంచి పద్మాలయాలో రెగ్యులర్గా సినిమాలు వస్తాయి. సంవత్సరానికి ఇదివరకు తీసినట్టు మేము 80s దశకంలో 80 to 90 65 సినిమాలు తీసాము ఒక 10 ఏళ్లలో. అట్లాగా ఈ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఒక 60-60 సినిమాలు తీయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సబ్జెక్ట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాం. అన్ని లాంగ్వేజ్ల్లోనూ సినిమాలు తీస్తాం. మహేష్ బాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా ఈ సినిమాల్లో? కానీ ఎలా ఆయన కంట్రిబ్యూషన్ ఉండబోతుంది? సలహాలు సంప్రదింపులు ఎప్పుడూ ఉంటాయి. మహేష్ బాబు ఈజ్ పార్ట్ అండ్ పార్ట్స్లో పద్మాలయ. అలానే విడిగాను సినిమాలు తీస్తారు. పద్మాలయకి సలహాలు సంప్రదింపులు ఎప్పుడూ ఉంటాయి. టైటిల్ ఆయనకి ఏమైనా టైటిల్తో ఆయనతో ఏమైనా సినిమా వచ్చే అవకాశాలు ఉంది సార్? మోసగాడు అనే టైటిల్ చాలా కమర్షియల్ టైటిల్, ఎప్పటికీ సేలబుల్ టైటిల్ అది తెలుగులో. ఈ సబ్జెక్టు ఆయన సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ని బట్టి ఉంటుంది. ఏమైనా ఒక సినిమా ఎప్పుడైనా తీస్తే అప్పుడు ఏమైనా కన్సిడర్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంతా ఓటీటీ వైపు పరుగులు పెడుతుంది అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ టేక్ సార్? వాటి మీద మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? ఓటీటీ కమర్షియల్ ప్రొడ్యూసర్స్కి వైబిలిటీ కాదు. వాళ్ళు ఓటీటీ వాళ్ళు ఓన్గా తీసుకుంటే వాళ్ళకి అది సపరేట్ బిజినెస్ మాడ్యూల్. అది ఓటీటీలో మనం సపరేట్గా నాలాంటి కమర్షియల్ ప్రొడ్యూసర్లకు ఓటీటీ ప్లాట్ఫామ్ అంత ఉత్సాహమైంది కాదు. ఎందుకంటే మొత్తం రైట్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. నో కాపీ రైట్స్. ఇవాళ మేము కాపీ రైట్స్ ఎప్పుడు కూడా పార్ట్ చేయలేదు, పార్ట్గా ఫుల్గా మేము తీసిన సినిమాలన్నీ. ఇవాళ ఎవ్రీ 5 years 7 yearsకి మళ్ళీ మాకు అనేక రైట్స్ వస్తుంటాయి. మేము డిజిటల్ రైట్స్ అమ్ముతాం, శాటిలైట్ రైట్స్ అమ్ముతాం. కాపీ రైట్స్లో చాలా ఉంటాయి. రీమేకింగ్ రైట్స్ ఉంటాయి, లేకపోతే ఎయిర్బోర్న్ రైట్స్ ఉంటాయి, లేకపోతే పెర్ఫార్మింగ్స్ రైట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియలైజ్ చేసుకున్నవాడే నిర్మాత. మొత్తం ఇంకోటికి రాసి ఇచ్చిన తర్వాత నువ్వు నిర్మాత అని అనడానికి అర్హుడు కాదు. ఇవాళ అగ్రిమెంట్స్ చూస్తూ ఉంటే కొన్ని సినిమాలే 4 వారాలు అయిన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఏముండదు, జీరో పేరు ఉంటుంది అంతే. పేర్లు కూడా వాళ్ళు వేసేస్తున్నారు, లేకపోతే తీసేస్తున్నారు. పేరు తీసేయడానికి వీల్లేదని కూడా లేదు. వాళ్ళ పేర్లు కూడా వేసుకున్నాయి. ఈ డబ్బింగ్లు హిందీ డబ్బింగ్లు వెళ్తున్నాయి సినిమాలు, వీళ్ళ పేర్లు కూడా ఇట్లా. ఈ మధ్య కొన్ని సినిమాలు డబ్బింగ్ సినిమాలు చూశాంటే టీవీల్లో. ప్రపోజల్ మేకర్స్ అయిపోయారు. రియల్గా సినిమా తీయాలనుకుంటే సినిమా థియేట్రికల్ రిలీజ్ చేయాలి, కాపీ రైట్స్ ఉంచుకోవాలి. రిలీజ్ అయిన తర్వాత థియేట్రికల్ రెవెన్యూలో నాకు లాభాలు రావాలి అనే ఆశయంతోనే సినిమాలు తీసేవారు ఎవరైనా సరే. ఫైనల్గా మోసగాడు అనేది ఎప్పుడు తలుచుకున్నా ఆ సినిమా తాలూకు ఎక్స్పీరియన్స్ల గురించి చివరిగా ఆడియన్స్ 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ మరపులేని సంఘటన. ఒకసారి ఉదయపూర్లో కృష్ణ గారికి గుర్రం మీద వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సోలం కూర్చుకుంది ఒకటి, పడ్డారు ఒకడు కింద. అయినా సరే ఇమ్మీడియట్గా చిన్న కట్టుకొని షూటింగ్ మొదలెట్టారు. ఆ దృశ్యం చూసినప్పుడు ఎప్పుడైనా గగురు పొడుస్తుంటుంది. డెడికేషన్ లెవెల్స్ పోలీస్ ఆఫీసర్స్ అయ్యి బిల్టప్ ఆఫీసర్స్ ఆయన అంత డెడికేషన్తో తీశారు. డెడికేషన్తో చేశారు, పార్టిసిపేట్ చేశారు. యాక్టింగ్ కానీ అన్ని రకాలుగాను ఆయనకి కూడా మరపురాని సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.